సర్వే సంస్థలను నమ్మొచ్చా? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడంలో కొన్ని సర్వే సంస్థలు ఆరితేరిపోయాయా? పెయిడ్ సర్వీసులుగా మారి పార్టీలకు ఊడిగం చేస్తున్నాయా? ఇంతకు ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారు? ఎన్ని శాంపిల్స్ తీసుకుంటున్నారు? అమ్ముడు పోయి అడ్డమైన లెక్కలను ప్రకటిస్తున్నారా? ఏపీ రాజకీయాలపై ఆత్మసాక్షి టైమ్స్ నౌ సంస్థలు ప్రకటించిన ఫలితాలకు విశ్వసనీయత ఏ మేరకు ఉంది? ఏపీలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో విధంగా ప్రకటిస్తున్న ఫలితాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ విజయంతో అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది. మొత్తం 54% ఓట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఆ సర్వే ఏపీలో సంచలనంగా మారింది. ఇంకోవైపు టైమ్స్ నౌ సర్వే మాత్రం వైసీపీ ప్రభంజనం ఖాయమని చెబుతోంది. దీంతో ఈ సర్వే సంస్థల నిబద్ధతపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సొంతం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేన 1 స్థానంలో గెలుపొందింది. మొత్తం పోలైన ఓట్లలో 50% ఓట్లను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 39% ఓటు షేర్ను సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం 11గా ఉండేది. అయితే అది ఇప్పుడు తారుమారైనట్లు ఆత్మసాక్షి తేల్చేసింది. 2 ఏళ్ల కిందట ఇదే సర్వేలో టీడీపీకి వైసీపీ కంటే 4% ఓట్లు అదనంగా వస్తాయని తేలింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం జనసేన కూటమికి 54% ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. వైసీపీ 43%కి పరిమితం కానుందని తేల్చింది. వైసీపీ కంటే టీడీపీ జనసేన కూటమి 11% ఓట్లతో ఏపీలో అధికారంలోకి రానుందని స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని, అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పవన్ ప్రకటన తర్వాత కూడా స్పష్టమైన మార్పు వచ్చినట్లు తేలింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి వారి మూడ్ను శాంపిల్స్ రూపంలో సేకరించినట్లు ఆత్మసాక్షి సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఆత్మసాక్షి సర్వేలో తేలింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సిపిఎస్ రద్దు హామీ, సమస్యలు పరిష్కరించడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల భర్తీపై దృష్టి పెట్టకపోవడం కూడా జగన్ సర్కార్కు మైనస్గా మారింది. అటు అర్బన్ ఓటర్లు సైతం ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లు మాత్రం వైసీపీ కాస్త మొగ్గు చూపుతున్నట్లు తేలింది. మొత్తానికైతే ఆత్మసాక్షి సర్వేలో ఏపీ ప్రజలు వైసీపీకి ఝలకిచ్చారు. అయితే ఆత్మసాక్షి సర్వే ఫేక్ అంటూ, పెయిడ్ సర్వే అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఇంకోవైపు టైమ్స్ నౌ సర్వే గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్న అక్కసుతో వైసీపీ మరో ఫేక్ సర్వే విడుదల చేయించిందంటూ టీడీపీ విమర్శిస్తోంది. తమ చెప్పు చేతల్లో ఉన్న టైమ్స్ నౌ ఛానల్తో డీల్ అడ్డు పెట్టుకుని ఈటీజీ సంస్థ చేసిన ఫేక్ సర్వే ప్రజలపై రుద్దుతున్నారన్న మాట టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎప్పటిలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. సర్వే సంస్థలు పార్టీలకు అనుబంధ సంస్థలుగా మారిపోయాయా? పార్టీలు కూడా డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుంటున్నాయా? తమకంటే తమకు మొత్తం సీట్లు రాబోతున్నాయంటూ పార్టీలు చేయించుకుంటున్న సర్వేలో నిజమెంత? సర్వే సంస్థలు ఏ ప్రాతిపదికన రిపోర్ట్ ఇస్తున్నట్లు? ఇప్పుడు టైమ్స్ నౌ, ఆత్మసాక్షి సర్వేలు చూసి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశాలు ఇవే. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతుంది.
ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాజకీయం నడిపిస్తున్నాయి. నెక్స్ట్ మళ్లీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని జనసేన, టీడీపీ ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో సర్వే సంస్థల లెక్కలు జనాలను కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాయి. ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? సీఎం జగన్ గ్రాఫ్ గణనీయంగా తగ్గుముఖం పడుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు తప్పవా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఐపాక్ సర్వే లీక్ అయిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వైసీపీ 30 నుంచి 40 స్థానాలకు పరిమితమవుతుందన్నది ఆ సర్వే సారాంశం. అయితే ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే వైసీపీ ఈసారి 25 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోందంటూ రిలీజ్ చేయడంపై సెటైర్లు పడుతున్నాయి. ఇందుకు ఏ సర్వే ఎక్కడ ఎప్పుడు జరిగింది, ఎన్ని శాంపిళ్లను తీసుకున్నారు, ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు తమ సొంత సరదా మేరకు చేసే సర్వేల దగ్గర నుంచి రాజకీయ పార్టీలు లక్షలు కోట్లు వెచ్చించి చేయించుకునే పెయిడ్ సర్వేల దాకా ఇదొక నిరంతర ప్రక్రియ. ఆత్మసాక్షి సర్వేలకు గతంలో క్రెడిబిలిటీ ఉండేది. అయితే గతంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అభాసుపాలైంది. దీంతో సర్వే సంస్థల తీరుపై అనేక చర్చలు సాగాయి. డబ్బులిస్తే ఎవరికైనా అనుకూలంగా తీర్పులిచ్చేస్తారన్న అపప్రద మూటగట్టుకుంటున్నాయి సర్వే సంస్థలు. రాజకీయాలు మారిపోయాయి. రంగు, రుచి, వాసన మార్చుకున్నాయి. ఇప్పుడు సర్వం సర్వేలే అన్న విధంగా అన్ని పార్టీలు సర్వేల మీదని ఆధారపడుతున్నాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థలు చేస్తున్న సర్వేల్లో తమకు భిన్నమైన ఫలితాలు వస్తుండటంతో చాలా రాజకీయ పార్టీలు సొంతంగా డబ్బులిచ్చి సర్వేలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ అయితే సర్వేలే సర్వస్వంగా రాజకీయ వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు అన్న విషయాలన్నింటికీ సర్వేలపైనే ఆధారపడుతున్నారు. ఐపాక్కు కోట్ల రూపాయలిచ్చి సర్వేలు చేయించుకుంటూ వస్తున్నారు. అనుకూల సర్వే సంస్థలతో తమకు పాజిటివ్గా నివేదికలు ఇప్పిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం ద్వారా అనూహ్యమైన లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే ఎన్ని సర్వేలు చేయించుకున్నా క్లీన్ స్వీప్ చేసేది వైసీపీయే అని నివేదికలు ఇప్పించినా ప్రజలు ఎవరి వైపు ఉన్నారన్నది మాత్రం ఎన్నికల్లో మాత్రమే బయటకు వస్తుందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. సర్వే సంస్థలు 5.5 కోట్ల ఆంధ్రుల మనోగతాన్ని తేల్చడం అంత ఈజీ కాదు. సర్వేల పేరిట వచ్చేవన్నీ పెయిడ్ సర్వేలు, లేదంటే ఓ ఎస్టిమేషన్ మాత్రమే. అంతే తప్ప సర్వే సంస్థలు చెప్పేదే జరుగుతుందని ఎప్పుడూ రుజువు కాలేదు. గతంలో ఎన్నో సర్వే సంస్థలు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చిన సంఘటనలు కోకొల్లలు. మరి మైండ్ గేమ్ ఆడుతున్న వైసీపీ, టీడీపీల సర్వే రాజకీయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అన్నది తేలాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. బీజేపీని విడిచిపెట్టి వస్తే టీడీపీ, జనసేనలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ, సిపిఎంలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నప్పటికీ ఆయనకు వెనక నుంచి మద్దతు ఇచ్చి మళ్లీ గెలిపించేందుకు మోదీ, అమిత్ షా, కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ కలిసొచ్చినా రాకపోయినా జనసేన, టీడీపీ కలిసి వెళ్లడం ఖాయం. ఇలాంటి తరుణంలో 2014 ఫలితాలే రిపీట్ అవుతాయని, వైసీపీ ఎన్ని పెయిడ్ సర్వేలు చేయించుకున్నా ఉపయోగం లేదని జనసేన, టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. జనసేనాని పవన్ కూడా ఈసారి వచ్చేది జనసేన, టీడీపీ సర్కారే అంటున్నారు.
ఎవరికి వారు పెయిడ్ సర్వేలు చేయించుకున్నంత కాలం ఎవరికీ ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే జనాల మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఎన్నికలకు ఇంకా 7-8 నెలల సమయం ఉంది కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. కంటికి కనిపిస్తున్న జనసేన జన ప్రభంజనంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభావం చూపనుందా, లేదంటే వైసీపీకి పట్టం కడతారా అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.